ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఈ రాత్రి కాలమున మీ అందరికీ శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, మీ దేవుడైన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు. నాకు ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడునైనా దేవుడను, నేను నా 2 పెదాల నుండి స్వరాలను నీ వద్దకు పంపుతూ నా రాజ్యం నుంచి ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతున్నాను. నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అందుకే నేను నా 2 పెదాల నుండి స్వరాలను పంపుతూ నీతో మాట్లాడుతున్నాను. నేను ఈ భూమి మీద నరులను సృష్టించుకున్న తర్వాత ప్రవక్తలతోనూ నాయకులతోనూ కూడా వారితో కూడా నా 2 పెదాల నుండి స్వరాలను పంపుతూ నా రాజ్యం నుంచి భూలోకానికి పంపి ఆ స్వరాలతోనే నేను వారితో మాట్లాడాను. ఇప్పుడు నీతో కూడా ఆ విధంగానే మాట్లాడుతున్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని ప్రజలైన వాళ్ళరా, మీ అందరికీ తెలుసు, దేవుడు తన నోటి మాట పలికితే సృష్టి కలిగిద్దని. మరి మీకు తెలియని విషయం ఏమిటంటే, దేవుడు ప్రవక్తలతో నాయకులతో ఎలాగ మాట్లాడాడు. మాట్లాడే దేవుడు ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు. మరి ఎలాగ మాట్లాడాడో మీకు తెలియదు, నాకు కూడా తెలియదు. అంతకుముందు దేవుడు నన్ను ఎంచుకున్న తర్వాత నాకు చెప్పాడు. నేను నా 2 పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే నేను ఎంచుకున్న ప్రవక్తలతో నాయకులతో మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు. నేను తెలుసుకున్న సంగతులనే నేను మీకు చెప్తున్నాను. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నన్ను మీ కింద మీ పనివాడికి ఎంచుకున్నాడు కనుక మీ కింద మీ పనివాడిగానే మీతో మాట్లాడుతూ మీకు చెప్తున్నాను. నేను మీ శ్రేయోభిలాషిగానే మీకు చెప్తున్నాను. దేవుడు తన గురించి నాకు చెప్పిన సంగతులనే, దేవుడు ఎంత గొప్ప దేవుడో దేవుడు చెప్పాడు. దేవుడు తన గురించి చెప్పే సంగతులను బట్టి దేవుడు ఇంత గొప్పవాడా అని నేను ఆలోచించాను. నేను తెలుసుకున్నాను దేవుడు ఎంత గొప్పవాడో. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమతోనే నాతో మాట్లాడాడు. దేవుడు తన గురించి చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పేది ప్రతిదీ కూడా నా సొంత మాటలు కానే కాదు, దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకేం చెప్పాడంటే, నేను ఆది యందు వాక్కుగా ఉండా, నేను రోషంతోనే ఉన్నాను, ఉగ్రతతోనే ఉన్నాను. నేను వాక్కుగా ఉంటే రోషం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ. నా ముందు కూడా ఏమీ నిలవజాలవు. అంత రోషము, అంత ఉగ్రత నాకు. నేను నా రోషాన్ని, నా ఉగ్రతను తగ్గించుకోవాలని కోరుకున్నాను. నాకు నేను శరీర రూపిగా మారాలి అని నేను కోరుకొని నాకు నేను శరీర రూపిగా మారాను. శరీర రూపిగా మారిన నేను నా కోసం నేను శరీర రూపిగా మారాలని కోరుకొని శరీర రూపిగా మారాను. నాకు నేను మెదడుని ఇచ్చుకున్నాను. దేనికి అంటే, నేను ఆలోచించటం ప్రారంభించాలి అని. నేను మెదడుని ఇచ్చుకొని నేను నా ఉగ్రతను, నా రోషాన్ని తగ్గించుకున్నాను. నేను శరీర రూపిగా మారిన తర్వాత నా పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాను. నా నోటి మాట పలికి నా పరలోక రాజ్యము, మహిమ రాజ్యము
అది ఒక లోకం కాదు, ఒక గ్రహం కాదు. మహిమతోనే నేను నా పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్నాను. నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. నా పరలోక రాజ్యంలో నేను నా కోసమని ఒక సింహాసనాన్ని సృష్టించుకొని ఆ సింహాసనం మీద సదా ఆసీనుడనై ఉంటాను. నా సింహాసనం మీద నుంచి నేను ఎప్పటికీ కూడా లెగవను. నా సింహాసనం మీదనే ఆసీనుడనై ఉంటాను. నేను కునుకు తీయను, నిద్రపోను. నేను ఎప్పుడు కూడా నా సర్వ సృష్టిని చూస్తూ ఏలుతూ ఉంటాను. నేను శరీర రూపిగా మారిన తర్వాత, నా పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్న తర్వాత నా కోసమే, నా ఆనందం కోసమే దేవతలను, దేవుళ్లను కొన్ని లోకాలలో సృష్టించుకున్నాను. ఆ వారిని కూడా నేను ఏలుతూ ఉంటాను. నేను నా పరలోక రాజ్యాన్ని సృష్టించుకున్న తర్వాత నా కోసమే, నా ఆనందం కోసమే దూతలను సృష్టించుకున్నాను. కొంతమంది దూతలు నా ముందు నుంచొని పాటలు పాడటం కోసము నా దూతలను సృష్టించుకున్నాను. నా దూతలైన వాళ్ళు కొందరు నా ముందు నుంచొని పాటలు పాడుతూ ఉంటారు. వారి రెక్కలను ఆడిస్తూ సంగీతాన్ని సృష్టిస్తూ ఉంటారు. వారి ముఖాలను కప్పుకొని నా తేజస్సు ముందు నా దూతలు నిలవలేక, నా తేజస్సును వారు చూడలేక వారి రెక్కలతో వారి ముఖాలను కప్పుకొని పాటలు పాడుతూ ఉంటారు. నా దూతలైన వాళ్ళు, నా దూతలను సృష్టించుకున్నాను. నేను నా ప్రధాన దూతలను సృష్టించుకున్నాను. నా ప్రధాన దూతలకు గ్రూపులను, సమూహాలను నిర్మించాను. అనుచరులైన వారిని నియమించాను. నా ప్రధాన దూతలైన వాళ్ళు వారికిచ్చిన సమూహాలను, వారి అనుచరులైన దూతలను వారు వాళ్ళకి పనులను అప్పచెబుతూ ఉంటారు. నేను నా ప్రధాన దూతలకు ఏ పనులనైతే అప్పచెబుతానో ఆ పనులను నా ప్రధాన దూతలు వారి కింద వారి అనుచరులైన దూతల చేత చేయిస్తూ ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఇంకా నేను నా పరలోక రాజ్యంలో నా దూతలకు కుడివైపున కిలోమీటర్ దూరంలో పూల వనాలను సృష్టించుకున్నాను. నా ఆనందం కోసమే, నా సంతోషం కోసమే. ఆ పూల వనాలలో పూల తోటలు, ఒక పూల తోట అయితే లిల్లీ పూల తోట ఉంది. ఒక పూల తోట వంకాయ రంగులోనే సృష్టించుకున్నాను. ఇలా కొన్ని రకాల పూల తోటలను నేను నా రాజ్యంలో సృష్టించుకున్నాను. కొన్ని పూలు అయితే క్యాలీఫ్లవర్ అంత పెద్ద సైజులో ఉంటాయి. ఆ ఫ్లవర్స్కి సువాసన ఎక్కువగా ఉంటుంది. ఇంకా నేను నా సర్వసృష్టి, నేను శరీర రూపిగా మారిన తర్వాత సర్వశక్తిమంతుడిగా మారాను. నేను ఎంత సర్వశక్తిమంతుడను అంటే, నా నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తిమంతుడను. నేను నా నోటి మాటలను పలికి నా సర్వ సృష్టిని నేను సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిని కూడా నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. సమస్తమును కూడా నేను నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. నేను శరీర రూపిగా మారిన తర్వాత ప్రేమ స్వరూపి అయిన దేవుడిగా మారాను. జాలి గల దేవుడిగా ఉన్నాను. శాంతి గల దేవుడిగా ఉన్నాను. దీర్ఘశాంతుడినైన దేవుడిగానే ఉన్నాను. కరుణ గల దేవుడిగా ఉన్నాను. ప్రేమ స్వరూపిగా ఉన్నాను. సర్వశక్తిమంతుడిగా ఉన్న నేను శరీర రూపిగా మారిన తర్వాత సర్వశక్తిమంతుడనుగా మారాను. నాకుండా సర్వశక్తి ఎంత అంటే, నా నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తి ఉంది. నాకుండా సర్వశక్తి ఎంత అంటే, నేను దేనినైనా సృష్టించుకోగలను. నాకుండా సర్వశక్తితో నాకు అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. నేను సమస్తమును కూడా సృష్టించుకోగలను. అంత సర్వశక్తిమంతుడను. సర్వశక్తిమంతుడినైన నేను నా నోటి మాటలను పలికి నా సర్వ సృష్టిని నా కోసమే,
నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిని సదా ఏలుతూ ఉంటాను. నా సర్వ సృష్టిని అన్నిటినీ కూడా శూన్యంలో వేలాడదీసి వాటిని ఏలుతూ ఉంటాను. నా కనుసైకిలతో వాటిని ఏలుతూ ఉంటాను. నా కనుసైకిలలోనే అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. నా సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో నేను నా ఆనందం కోసమే, నా సంతోషం కోసమే, నా కోసమే దేవతలను, దేవుళ్లను సృష్టించుకున్నాను. ఆ దేవతలకు, దేవుళ్లకు కొంత శక్తులను ఇచ్చాను. అద్భుతాల కార్యాలు చేయు శక్తులనిచ్చాను. అందుకే వాళ్ళు దేవతలుగాను, దేవుళ్ళుగాను పిలువబడుతూ ఉన్నారు. నా దేవతలను, నా దేవుళ్లను సృష్టించుకొని వారిని కూడా నేను ఏలుతూ ఉన్నాను. వారికి కూడా తీర్పు తీరుస్తూ ఉంటాను. నేను దేవతలకి, దేవుళ్లకు తీర్పు తీర్చు యెహోవాను. నేను అంత గొప్ప దేవుడను. నేను నా సర్వ సృష్టిలో జీవిస్తున్న మరికొన్ని లోకాలలో నరులను కూడా నేను సృష్టించుకున్నాను. నరులైన వాళ్ళు ఈ భూలోకంలో జీవిస్తున్న నరులు మాత్రము, పురుషుడిని మాత్రము, ఆదామును మాత్రము నేను నా పోలిక చొప్పున సృష్టించాను. అవ్వను సృష్టించాను దేవతల పోలిక చొప్పున. అవ్వ దేవతల పోలిక చొప్పున ఉంది. నా సర్వ సృష్టిలో జీవిస్తున్న మరికొన్ని లోకాలలో మరికొన్ని భూలోకాలు ఉన్నాయి. మిగతా 5 భూలోకాలలో నేను నరులను సృష్టించుకున్నాను. కానీ మీ వలె వారు లేరు. ఈ భూలోకంలో జీవిస్తున్న మీరు మాత్రమే నాకు ప్రియమైన నరులు. మరి ఇంకా 5 భూలోకాలలో కూడా నేను నరులను సృష్టించుకున్నాను. ఒక్కొక్క లోకంలో జీవిస్తున్న వారి శరీరాలలో ఒక్కొక్క ప్రత్యేకతను ఇచ్చాను. ఒకళ్ళకి కుక్కమూతి నరులను సృష్టిస్తే మరికొన్ని లోకాలలో తల పెద్దదిగా ఉండే నరులను సృష్టించాను. మరి ఒక లోకంలో తోక ఉండే నరులను సృష్టించాను. ఇలాగా ఒక లోకంలో 15 అడుగులు దాకా ఉండే నరులను సృష్టించాను. ఇలా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క నరులను సృష్టించాను. ఒక్కొక్క లోకంలో జీవిస్తున్న నరులు శరీరాలలో ఒక్కొక్క ప్రత్యేకతనిచ్చాను. వాళ్ళని కూడా నేను ఏలుతూ ఉంటాను. వారి లోకాలలో నా సర్వ సృష్టిలో ఉన్న కొన్ని లోకాలలో ఈ భూమి మీద పిచ్చి చెట్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఒక లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులుగా పిలువబడుతున్న వారు గడ్డి పూలను తమ ఆహారంగానే తీసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఒక లోకంలో ఉన్న గ్రహాంతరవాసులైన వాళ్ళు మీకంటే కూడా చాలా శక్తివంతులు. వాళ్ళ దగ్గర ఉండ ఆయుధాలతో మిమ్మల్ని అందరినీ కూడా అంతం చేయగలరు. అంత శక్తివంతులు. ఒక లోకంలో జీవిస్తున్న గ్రహాంతరవాసులు పిరికి వాళ్ళు అన్నిటికీ కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళకి మరికొన్ని లోకాలలో ఒక లోకంలో ఉండ గ్రహాంతరవాసులు జ్ఞానవంతులు. ఇంకా ఇలాగా దేవుడు తను సృష్టించుకున్న గ్రహాంతరవాసుల గురించి చెప్పాడు. గ్రహాంతరవాసులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనలాగా లేరు. కానీ వాళ్ళ శరీరాలలో ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్క భూలోకంలో జీవిస్తున్న ఒక లోకంలో ఉన్న వారికి. ఇంకా దేవుడు నాకేం చెప్పాడంటే, నేను నా సర్వ సృష్టిలో ఈ భూలోకం కంటే కూడా త్రిభులు సైజులో పెద్దవిగా ఉండే లోకాలను కూడా నేను సృష్టించుకున్నాను. అవి సూర్యుని కంటే కూడా పెద్ద లోకాలు. నా సర్వ సృష్టి చుట్టూ కూడా పెద్ద లోకాలను సృష్టించుకొని వాటి చుట్టూ కూడా కప్పలాగా ఉంచుతాను. నా సర్వ సృష్టిని నేను శూన్యములోనే వేలాడదీశాను. శూన్యంలో అవి తిరుగుతూ ఉంటాయి. నేను శూన్యములో వేలాడదీసిన ఆ లోకాలను కూడా నేను ఏలుతూ ఉంటాను. అవి అన్నీ కూడా నా కనుసైకిల్లోనే జీవిస్తూ ఉంటాయి. ఆ లోకాలు అన్నీ. నేను ఎంత సర్వశక్తివంతుడను అంటే, నేను సముద్రపు నీటిని నా చిటికిన వేలితో కొలవగలను.
లోకాల దూరాన్ని నేను నా జ్ఞానతో కొలుస్తాను. నేను ఎంత సర్వశక్తిమంతుడను అంటే ఈ భూలోకము నాకు చిన్నపిల్లలు ఆడుకునే చిన్న గోళీ లాంటిది. నేను ఆ భూలోకాన్ని నా నోటి మాట పలికి ఊది అంతం చేయగలను. నేను గెలాక్సీలను కూడా ఊది దూరంగా పడవేయగలను. అంత సర్వశక్తిమంతుడను. గెలాక్సీలనే నేను ఊదితే, నా నోటి నుండి గాలిని ఊదితే, జీవవాయువును ఊదితే ఆ గెలాక్సీ మొత్తము దూరంగా వెళ్ళిపోతుంది. అంత సర్వశక్తిమంతుడను. నేను నా సర్వ సృష్టిని సృష్టించుకున్న తర్వాత అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే ధూళితో మరికొన్ని లోకాలు ఏర్పడ్డాయి. అలాగా ధూళితో ఏర్పడిన లోకాలను కూడా నేను ఏలుతూ ఉంటాను. నేను ఎంత సర్వశక్తిమంతుడంటే నాకు అంతము అనేదే లేనే లేదు. నేను అంతము లేని దేవుడను. నేను 2,00,000,000,000 సంవత్సరాలకు ముందే నేను ఉన్నాను. 1500 సంవత్సరాలకు ముందు నా సర్వసృష్టి మీద కోపంగా ఉండేది నాకు. ఎందుకు అంటే నా సర్వసృష్టి నాకు అనుకూలంగా లేదు అని. నేను నా సర్వసృష్టిని ఏలుతూ ఉంటాను. నా సర్వసృష్టిలో జీవిస్తున్న వారందరినీ కూడా ఏలుతూ ఉంటాను. ఈ భూలోకంలో జీవిస్తున్న వారిని ఎలాగైతే ఏలుతూ ఉంటానో వారిని కూడా ఏలుతూ ఉంటాను. నా సర్వసృష్టిలో ఉన్న గ్రహాంతరవాసులను, దేవుళ్లను, దేవతలను కూడా వాళ్ళకి కూడా న్యాయ తీర్పు తీరుస్తూ ఉంటాను. నేను సర్వశక్తిమంతుడను గనక, సదా ఉంటాను గనక, నాకు అంతము అనేదే లేదు కనుక, నేను సదా ఉంటాను కనుక, నేను నా నోటి మాట పలికి లోకాలను సృష్టించుకున్నాను కనుక, నేను ఎప్పుడైతే ఏ లోకానైతే అంతం చేయాలని కోరుకుంటానో ఆ లోకంలో దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, నరులు కానీ జీవిస్తూ ఉంటే వారికి ముందుగా తెలియపరుస్తాను. మీరు జీవిస్తున్న లోకాన్ని నేను అంతం చేయబోతున్నాను అని. అలాగా నేను ఎందుకు వారికి తెలియపరుస్తాను అంటే వాళ్ళకి కూడా తీర్పు దినాన్ని నిర్ణయించి వారి లోకాన్ని అంతం చేసిన తర్వాత వారి కోసమని తీర్పు దినాన్ని నిర్ణయించి ఆ తీర్పు దినాన ఆయా లోకాలలో జీవిస్తున్న వారందరికీ కూడా తీర్పు తీరుస్తాను. నేను న్యాయ తీర్పు తీర్చు దేవుడను, అన్యాయపు తీర్పు తీర్చు దేవుడను కానే కాను. నేను దీర్ఘశాంతుడను. నా సర్వసృష్టి పట్ల నాకు అపారమైన ప్రేమ. నేను నా సర్వసృష్టిని సదా ప్రేమిస్తూనే ఉంటాను. నా సర్వసృష్టిని ప్రేమతోనే ఏలుతూ ఉంటాను. నేను ఈ భూలోకంలో జీవిస్తున్న నరులైన వారితో మమేకమైపోయి కలిసి జీవించాలని నేను కోరుకొని ఈ భూలోకంలో జీవిస్తున్న నరులతో నేను సదా మమేకమైపోయి కలిసి జీవిస్తున్నాను. 24 గంటలు కూడా నేను భూలోకంలో జీవిస్తున్న నరులతో మమేకమైపోయి జీవించటం కోసమని నేను ప్రేమ స్వరూపినైన నేను నా రాజ్యాన్ని వీడి భూమి మీదకు వచ్చి భూమి మీద జీవిస్తున్న నరులతో కలిసి మమేకమైపోయి కలిసి జీవిస్తూ ఉంటాను. నరులు చేయు పాపాలకు నాకు ఉగ్రత వచ్చి కోపం వచ్చి వారిని నరకానికి పంపి అక్కడ వారిని శిక్షిస్తూ ఉండటాన్ని నేను చూశాను. శిక్షిస్తూ ఉన్నప్పుడు వారు రోధించే రోదనను నేను నా పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడినయ్యి చూసి జాలిపడ్డాను, బాధపడ్డాను. నరులు నరకంలో పొందుకునే శిక్షల నిమిత్తము బాధపడ్డాను. అప్పుడు నేను తలంచాను, నరులైన వారిని ఇక నరకానికి పంపకూడదు, వారు చేయు పాపాలను క్షమించాలి అని కోరుకొని నాకు నేను తగ్గించుకొని కుమారుడిగా మారి ఈ భూమి మీదకు వచ్చి కుమారునిగా నా జనులను నేనే రక్షించుకోవాలి అని కోరుకొని నా కుమారుణ్ణి నేను ఇక్కడ పరలోక రాజ్యంలో తండ్రిగాను భూలోకంలో కుమారునిగాను జీవించాను. కుమారుని ద్వారా నా జనులను రక్షిస్తూ ఉన్నాను. నరకాన్ని పోకుండా వారి ఆత్మలను నరకాన్ని పంపకుండా రక్షిస్తూ ఉన్నాను. లోకరక్షకుడిగా నా కుమారుడు ఉన్నాడు, నా ప్రియ కుమారుడు అయిన క్రీస్తు. నా ప్రియ కుమారుడు ద్వారానే నరులైన వాళ్ళు రక్షణ పొందుకుంటారు. మరి ఎవరి ద్వారా కూడా రక్షణ పొందుకోలేరు. నా ప్రియ కుమారుడి ద్వారానే భూలోక నరులైన వాళ్ళు నా రాజ్యానికి వస్తారు.
మరి ఎవరి ద్వారా కూడా భూలోక నరులైన వాళ్ళు నా రాజ్యానికి రారు. భూలోకంలో నేను నరులను సృష్టించుకున్న తర్వాత నేను కొంతమంది మనుషులను ఎంచుకొని వారికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకొని నేను మీ దేవుడనను అని వారిని చెప్పి వారిని నా జనులుగా చేసుకొని వారిని జీవింప చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు నన్ను ఎరగని జనులైన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను నేను ప్రత్యక్షపరచుకొని జనులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నా జనులే కనుక వారిని కూడా నేను రక్షించుకోవాలని కోరుకొని వారి కోసమని నేను కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవతలను దేవుళ్లను వారి మధ్యకు పంపి అన్ని జనులుగా పిలువబడుతున్న వారి మధ్యకి పంపి వారికి ప్రత్యక్షనిపించి ఆ దేవతలు దేవుళ్ళ ద్వారా నన్ను ఎరగని జనులైన వారిని కూడా సన్మార్గులో జీవింపచేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా నా జనులే. ఆ దేవతలు దేవుళ్ళు కూడా నేను సృష్టించుకున్న నా దేవుళ్ళే, నా దేవతలే. నేను భూలోకంలో జీవిస్తున్న నరులకు ఎలాగైతే తీర్పు తీరుస్తానో దేవతలను నేను సృష్టించుకున్న దేవతలకు దేవుళ్ళకు కూడా అలాగే తీర్పు తీరుస్తూ ఉంటాను. నేను అందరికీ కూడా న్యాయ తీర్పు తీర్చు దేవుడిగా ఉన్నాను. నేను ఆదిలో ఎలాగైతే ఉన్నానో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాను. నేను మారని దేవుడను. నేను సదా ఏకరీతిగా ఉంటాను. నేను మారను. ఆదియు అంతము లేని దేవుడిగా ఉండాను గనక నా సర్వ సృష్టిలో నాకు నచ్చని లోకాలను అంతం చేయటం కోసము నా సర్వ సృష్టిలో కొన్ని ప్రదేశాలలో బ్లాక్ హోల్స్లను సృష్టించుకున్నాను. అగాధాలను సృష్టించుకున్నాను. ఆ బ్లాక్ హోల్స్లో ఎలాగుంటాయంటే చీకటిగా ఉంటాయి. ఆ బ్లాక్ హోల్స్లో నేను ఏ లోకాన్ని అయితే పడవేస్తానో ఆ లోకం అంతమైపోతుంది. నేను నాకు నచ్చని లోకాలను ఆ బ్లాక్ హోల్స్లో పడేసి అంతం చేస్తాను. నా సర్వ సృష్టిలో అక్కడక్కడ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. నేను ఈ లోకాన్ని కూడా అంతం చేయాలని కోరుకున్నాను. కానీ ఈ లోకంలో జీవిస్తున్న సర్వజనులైన వాళ్ళు నా జనులుగా ఇంకా మారలేదు. నా ప్రియకుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటినా కూడా నా సర్వజనులైన వాళ్ళు నన్ను తమ దేవుడిగా ఎరిగి విశ్వసించటం లేదు. కొంతమంది మాత్రమే నన్ను తమ దేవుడిగా ఎరిగి విశ్వసిస్తున్నారు. నన్ను ఎరుగని జనులైన వాళ్ళు ఉన్నారు ఈ భూలోకంలో. వారిని నా జనులుగా మార్చడం కోసమే నేను ఇప్పటి వరకు ఈ లోకాన్ని అంతం చేయలేదు. ఒకవేళ నేను ఈ లోకాన్ని మీదకి రెండోసారి నా ప్రియకుమారుడైన క్రీస్తును పంపి ఈ లోకాన్ని గనక అంతం చేసి ఉంటే తీర్పు దినాన నన్ను ఎరిగిన నా జనులకు మాత్రమే నేను న్యాయ తీర్పు తీర్చగలుగుతాను. నన్ను ఎరగని జనులైన వాళ్ళకి అన్యాయపు తీర్పు తీర్చాల్సి వస్తుంది. నేను ఎవరికి కూడా అన్యాయపు తీర్పు తీర్చు దేవుడిగా లేను. న్యాయ తీర్పు తీర్చు దేవుడిగానే ఉన్నాను. నన్ను ఎరగని జనులైన వారిని కూడా నా జనులుగా మార్చుకొని ఈ లోకాన్ని కొంతకాలానికి అంతం చేయాలని కోరుకొనియే నేను నిన్ను ఎంచుకున్నాను. నన్ను ఎరగని జనులైన వారిని కూడా నా జనులుగా మార్చుకోవటం కోసమే నేను నిన్ను ఎంచుకొని నేను ఈ సంగతులన్నీ నీకు చెప్తున్నాను. నా సర్వ సృష్టి గురించి, నా గురించి, భూలోక నరుల జీవితాల గురించి నేను నీకు చెప్తున్నాను అని ఉన్నవాడు అయిన యెహోవా దేవుడు నాకు చెప్పాడు. దేవుని జనులైన వాళ్ళరా, దేవుడు తన సర్వ సృష్టిలో ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్కసారి అంతం చేస్తాడు. ఇలాగా ప్రతి లోకాన్ని కూడా అంతం చేస్తాడు. దేవుడు మరలా తన నోటి మాటలను పలికి అన్ని లోకాలను అంతం చేసిన తర్వాత మరలా తన నోటి మాటలను పలికి తన సర్వ సృష్టిని సృష్టించుకొని ఆ సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో తన కోసమే, తన ఆనందం కోసమే మరలా దేవతలను, దేవుళ్లను సృష్టించుకుంటాడు. నరులను కూడా సృష్టించుకుంటూ ఉంటాడు. ఇలాగా దేవుడు సదా చేస్తూ ఉంటాడు. దేనికి అంటే దేవునికి అంతము లేదు కనుక, సదా ఉంటాడు కనుక. దేవుడు చెప్పిన సంగతులే ఇవన్నీ. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఇంకేం చెప్పాడంటే నా సర్వ సృష్టిలో కొన్ని బంగారపు లోకాలను కూడా నేను సృష్టించుకున్నాను.
నా కోసమే, నా ఆనందం కోసమే బంగారపు లోకాలను కూడా నేను సృష్టించుకున్నాను. ఆ బంగారపు లోకాలలో ఎక్కడ తోయినా కూడా బంగారమే వస్తుంది. మరికొన్ని ఒక లోకంలో నేను వజ్రాల వానను కురిపిస్తూ ఉంటాను. ఈ భూలోకంలో తవ్వితే గనక ఎలాగైతే మట్టి వస్తుందో, నేను సృష్టించుకున్న బంగారపు లోకాలలో ఎక్కడ తవ్వినా కూడా బంగారమే వస్తుంది. నేను సృష్టించుకున్న బంగారపు లోకాలలో అంత బంగారమే ఉంటుంది. దేవుని జనులైన వాళ్ళరా, బైబిల్లో ఆ బంగారపు లోకాల గురించి రాయబడలేదు అని మీరు అనుకోవద్దు. దేవుని సర్వసృష్టిలో ఉంది కనుకనే అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలు అయిన వాళ్ళు ఒక బంగారపు లోకాన్ని కనిపెట్టారు. ఇంకా 5 బంగారపు లోకాలను వారు కనిపెట్టలేదు. దేవుని సర్వసృష్టి అంటే బైబిల్లో ఉన్నంత వరకే కాదు. దేవుని సర్వసృష్టి గురించి రాయాలి అన్నా, దేవుని గురించి రాయాలన్నా బైబిల్ గ్రంథం సరిపోదు, ఈ భూలోకమే సరిపోదు అని మీరు తెలుసుకోండి. దేవుడు ప్రవక్తలను, నాయకులను ఎంచుకున్నప్పుడు తన గురించి, తన సర్వసృష్టి గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పటివరకు చెప్పాడు. అలాగే నన్ను కూడా మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు కూడా తన గురించి, తన సర్వసృష్టి గురించి, మీ గురించి చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుడు మీతో మమేకమైపోయి కలిసి జీవిస్తూ ఉన్నాడు. మీ గురించి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఈ భూలోకంలో నేను సృష్టించుకున్న నా జనులైన వాళ్ళు నాకు ప్రియమైన నరులు అని దేవుడు చెప్పాడు. అవును, దేవుడికి మీరందరూ కూడా ప్రియమైన నరులే. దేవుడు తన ప్రియమైన ప్రేమను ఎలాగ చూపిస్తున్నాడు అంటే, దేవుడు తన పరలోక రాజ్యాన్ని వీడి మీ మధ్యకి వచ్చి మీ మధ్యనే మమేకమైపోయి కలిసి జీవిస్తూ, మీతో మమేకమైపోయి కలిసి జీవిస్తూ తన ప్రేమను మీ మీద చూపిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో మీకు కోసమని ఎప్పుడు ఏమి ఇవ్వాలో వాటి అన్నిటినీ కూడా ఇస్తూ ఉన్నాడు. అంత ప్రేమ. దేవుడు మీ శరీరాలను తన 2 చేతులతో సృష్టించాడు గనక మీ శరీరంలో వయసు తగ్గట్ట దేవుడనే మార్పులను చేస్తూ ఉంటున్నాడు. మీ శరీరాలు వాటికి అవి రూపురేఖలు దిద్దుకోలేవు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఈ సంగతులన్నీ చెప్పిన సంగతులన్నిటినీ కూడా నేను మీకు మీ పనివాడిగానే చెప్తూ ఉన్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, దేవుడి గొప్పతనాన్ని తెలుసుకొని దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ సత్యంతో, పూర్ణ మనస్సుతో ఆరాధించండి. దేవుడు తన ప్రియమైన ప్రేమను ఈ భూలోకంలో జీవిస్తున్న మీ అందరి మీద చూపిస్తున్నాడు కనుక మీరు కూడా దేవుడిని ప్రియమైన దేవుడిగా స్వీకరించి మీ ప్రియమైన ప్రేమతో దేవుని ముందు జీవించండి. దేవుని ప్రేమిస్తూ జీవించండి. దేవుని ముందు జీవించటం అంటే, దేవుని ప్రేమిస్తూ జీవించడం అంటే, దేవుని ముందు మీ ప్రేమ విలువైనదిగా ఎప్పుడు కనబడుతుంది అంటే, మీరు దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడే మీ ప్రేమ విలువైనదిగా దేవుని ముందు కనబడుతుంది. కనుక దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ మీరు మీ ప్రేమను దేవుని మీద చూపించండి. అప్పుడు దేవుడు మిమ్మలను, మీ నిమిత్తము, మీ కుటుంబ సభ్యులను, మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు అని నేను మీకు చెబుతూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ని మీకు ఇస్తున్నాను. మీరు నాతో మాట్లాడవచ్చు. మీరు ఏ విషయాన్ని అడిగినా కూడా నేను మీకు చెప్తాను. దేవుడు చెప్పిన వాటినే నేను మీకు చెప్తాను. నేను చెప్పేది కూడా ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తాను. అంతేగాని ఇప్పటి వరకు నేను చెప్పేది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు తన గురించి, తన సర్వసృష్టి గురించి, మీ గురించి ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మనుషులతో స్నేహం చేస్తాడు, మనుషులను ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే ప్రేమ స్వరూపిగానే దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడిని ప్రేమించండి, దేవుని చిత్తానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. దేవుని సర్వసృష్టి మొత్తం కూడా దేవుని చిత్తానుసారంగానే జీవిస్తుంది. కనుక మీరు కూడా దేవుని చిత్తానుసారంగా జీవించండి నేను మీకు చెబుతున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని
నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.